First purpose, to systematically propagate spiritual knowledge to society at large and educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ఇస్కాన్ శబ్ద ప్రయోజనాల మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో సమాజంలో ప్రచారం చేయడం, సమాజంలో వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం, సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైన శాంతిని సమైక్యతను తీసుకుని రావడం. Reading from Sri Namamrita. In Kali Yuga, one can attain same results attained in the previous ages by severe austerities by chanting the Hare Krishna mantra. శ్రీ నామామృత నుంచి చదువుతున్నాం. ఈ కలియుగంలో మిగతా యుగాల్లో తీవ్రమైనటువంటి తపస్సులు చేయడం ద్వారా, ఇంకా ఇతర ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏదైతే ఫలితాన్ని పొందవచ్చో అదే ఫలితాన్ని ఈ కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా పొందవచ్చు. Although Dhruva Maharaja was only a 5-year-old boy, he underwent severe austerities by eating simply dry foliage, drinking only water and taking no food. ధ్రువ మహారాజా 5 ఏళ్ల పసిబాలుడు అయినప్పటికీ భగవత్ సాక్షాత్కారం పొందడం కోసం ఆయన చాలా తీవ్రమైనటువంటి తపస్సును తీసుకున్నాడు. ఒక దశలో ఎండుట ఆకులు అలములు తీసుకున్నాడు, ఇంకొక దశలో కేవలం నీరు మాత్రమే తీసుకున్నాడు, మరొక దశలో ఎటువంటి ఆహారము తీసుకోకుండానే తపస్సు చేశాడు. In this way, after 6 months, he was able to see the Supreme Personality of Godhead face to face. ఈ విధంగా 6 నెలల కాలంలోనే ఈ తీవ్రమైన తపస్సు ద్వారా ధ్రువ మహారాజు భగవంతుడిని ముఖాముఖి దర్శించగలిగాడు. When he saw the Lord, he forgot all his austerities and said, Swamin Krutadhosmi, my dear Lord, I am very pleased. భగవంతుని ఎప్పుడైతే దర్శనం చేసుకున్నాడో ధ్రువ మహారాజు అప్పటి వరకు చేసినటువంటి ఆ తపస్సు యొక్క కష్టాన్ని అంతా మర్చిపోయి హాయిగా స్వామిన్ కృతార్థోస్మి అని చెప్తూ నేను చాలా చాలా సంతోషంగా చాలా కృతార్థుండయ్యాను, ప్రసన్నుండయ్యాను అని చెప్పాడు. Of course, these austerities were performed in the Satya Yuga, Dwapara Yuga and Treta Yuga, but not in this age of Kali. అయితే ఇటువంటి తీవ్రమైన తపస్సులు అనేటువంటివి సత్యయుగంలో చేయగలిగేవారు, త్రేతాయుగంలో కూడా చేయగలిగారు, ద్వాపరయుగంలో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ కలియుగంలో అలాంటి పరిస్థితి లేదు. In this Kali Yuga, one can attain the same result simply by chanting Hare Krishna Maha Mantra. కానీ కలియుగంలో అటువంటి తీవ్ర తపస్సుల ద్వారా పొందినటువంటి ఆ ఫలితాన్ని కేవలం సరళంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా పొందవచ్చు. Because the people of this age are fallen, the Lord is so kind enough to give them the easiest method. ఎందుకంటే కలియుగంలో ఉన్న జనులందరూ కూడా వారి పరిస్థితి ఎంతో పతనమైనటువంటి పరిస్థితి కాబట్టి భగవంతుడు వాళ్ళ పట్ల అత్యంత దయగలిగి అత్యంత కరుణతో వాళ్ళకి చాలా సులభమైన సరళమైనటువంటి విధానాన్ని ఇచ్చాడు. Simply by chanting Hare Krishna mantra, one can attain the same results. కేవలం హరే కృష్ణ మహామంత్రం జపం చేసినంత మాత్రాన వాళ్ళు అదే రకమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. Yes, this is from Srimad Bhagavatam, 4th canto, 30th chapter and 4th shloka. Srila Prabhupada ki jai. ఈ విషయం శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం 4వ స్కందం 13వ అధ్యాయం 4వ శ్లోకం భాష్యంలో తెలియజేశారు. సో ఈ విధంగా మనకు ఇక్కడ సరళమైన విధానము, అద్భుతమైనటువంటి విజయము ఏ విధంగా చేయవచ్చో ప్రభుపాద వారు దీని ద్వారా అందించారు. ఈ విషయం మనము పదే పదే వింటూనే ఉండాలి. ఎప్పటిదాకా వినాలి అంటే ఎప్పటిదాకా అయితే మనకు అనుభూతం అవుతుందో. ఒక్కోసారి అందిన ద్రాక్ష పళ్ళు పుల్లన అని అంటుంటారు. అంటే అందకపోతే పుల్లన అనుకుంటాం పూర్వం, కానీ చేతికి ఎప్పుడైతే లభించిందో దాని యొక్క మహిమ మనకు అర్థం కాదు. అందుకోసం మహానుభావుల యొక్క మాటలను పదే పదే వినడం ద్వారా, పదే పదే పలకడం ద్వారా, ముఖ్యంగా చర్చించడం ద్వారా దాని యొక్క మహిమను మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ
నామ సంకీర్తనము, నామ జపము మనకు ఆచార్యులు, గురువులు అందిస్తున్నారు. కానీ ఈ దివ్యమైన మహిమ, దీని దివ్యమైన మహిమ మనం చేసేటువంటి కొన్ని అపరాధాల కారణంగా అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకోసమే ప్రభుపాదుల వారు భక్తులందరూ ప్రవేశపెట్టిన మార్గం ప్రతిరోజు మనము శిక్షాష్టకాన్ని తెలుసుకోవడము. నామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుణ్ణి మనం నేరుగా ఇక్కడ చూడలేము. భగవంతుడు భగవద్ధామంలో ఉన్నాడు. తర్వాత భగవంతుడు అర్చామూర్తి రూపంలో ఉన్నాడు. కానీ మన చెంత మన హృదయంలోనే పరమాత్మ రూపంలో ఉన్నాడు. దానిలో భాగవతంలో ప్రభుపాల ఒక సందేశంలో ఇచ్చారు. ఏ విధంగా అయితే ఇంద్రియాలు కళ్ళను చూడలేవో, మన కళ్ళు ఇంద్రియాలను చూస్తున్నాయి, చేతులను చూస్తున్నాయి, కాళ్ళను చూస్తున్నాయి అని, కానీ ఇంద్రియాలు కళ్ళను చూడలేవు. అదేవిధంగా మన హృదయంలో ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుని చూడలేము. భగవంతుడు మనం చూస్తున్నాడు, కానీ భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం. డైరెక్ట్గా అర్చామూర్తి రూపంలో కూడా మనకు కనిపిస్తున్నాడు, కానీ మనము సంపూర్ణంగా సేవ చేయలేకపోతున్నాం కాబట్టి చూడలేము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకు భగవద్ అనుభూతి ఏ విధంగా కలుగుతుంది, భగవద్ రక్షణ ఏ విధంగా కలుగుతుంది? కేవలము ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా లభిస్తుంది. ఈ విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి, పదే పదే చదవాలి, పదే పదే వినాలి, పదే పదే చర్చించాలి, పదే పదే మనకు మనమే పలుకాలి. తద్వారా ఏదో ఒక నాటికి, ఏదో ఒక సమయానికి ఈ హరినామం వస్తుంది. దానికి మొట్టమొదటి చేయవలసింది అపరాధాల నుంచి బయటపడడం. ఎందుకంటే భగవంతుడు తన పట్ల చేసిన అపరాధాన్ని క్షమిస్తాడేమో కానీ తన భక్తుల పట్ల చేసినటువంటి దాన్ని క్షమించడు. ఈ విషయంలో అందరం సావధానులమై ఉండి ఏదో ఒక నాటికి హరినామం యొక్క మహిమను తెలుసుకోవాలి. ఇంకా పరిపక్వమైనప్పుడు చైతన్య మహాప్రభునట్టుగా నయనం గల శ్రుధాయ, ఆ రోజు ఎప్పుడైనా ఒకసారైనా వస్తుందా, రావాలి ఈ జన్మలో అనే భావనతోటి ప్రార్థిస్తున్నప్పుడు సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి. హరే కృష్ణ మహామంత్రికి జై. హరే కృష్ణ. అన్ని వాంఛలు చేసే కల్పవృక్షం వంటి వారు, ప్రజలను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाज शहीदास ठाकुर की जय. श्रीला प्रभुपाद की जय. श्रीला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.